శ్రీరామ్. నా పేరు విశ్వనాథ్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ అనంతపురం జిల్లా కార్యదర్శి. ఈరోజు లవ్ జిహాద్కి వ్యతిరేకంగా శాంతియుత నిరసన చేస్తున్నాము. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా ఈ పిలుపునిచ్చింది. ప్రతి జిల్లా కేంద్రంలో నిరసన తెలిపి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం ద్వారా ఆ మెమరాండం రాష్ట్రపతి గారికి పంపించాల్సిందిగా ఈ సూచన. అందులో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లాలో టవర్ క్లాక్ దగ్గర ఈ నిరసన తెలుపుతున్నాము. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, లవ్ జిహాద్ సంబంధించి మీకు పరిచయం ఉంటుంది పదం, కానీ అది ఎంత దూరం వెళ్ళింది, ఎంత డీప్గా ఉంది అనేది విషయము చాలా మందికి తెలియట్లేదు. అంటే అవగాహన ఉన్నా లేకపోయినా అనుభవించిన వాళ్ళు బయట చెప్పుకోలేరు. తెలిసిన వాళ్ళేమో ఇది మాది కాదు కదా అనే సమస్యలో నిద్రపోతున్నారు. దాని మీద అవగాహన, అలాగే ప్రభుత్వ అధికారులకి నివేదించాలనే ఆలోచనతో ఈ నిరసన తెలపడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే, ప్రతి చోట ఈ లవ్ జిహాద్ సంబంధించిన ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. నిన్న కుకట్పల్లిలో జరిగింది, మొన్న హైదరాబాద్లో చిమ్లో జరిగింది. అలాగే నిన్న 19 ఏళ్ళ ఆసిఫ్ అనే యువకుడు 180 మంది మైనర్ బాలికల్ని ఇలానే సెక్సువల్ హారాస్మెంట్ చేశారు. ఆ తర్వాత 350 మంది వీడియోలు కూడా ఉన్నాయి. అలాగే ఈ స్కాండల్ సంబంధించి అంటే టీసీఎస్ నాసిక్లో, అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మల్టీనేషనల్ కంపెనీ, అలాగే మనకు దేశవ్యాప్తంగా టాటా అంటే తెలియని వాళ్ళు ఉండరు. అలాంటి కంపెనీలో ఇది గత 8 ఏళ్ళుగా జరుగుతూ ఉంటే దాన్ని ఎంతమంది కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోకుండా ఒక గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ గ్యాంగ్ అంటే నీదా ఖాన్ అనే అమ్మాయి మహిళా ఇండు కూడా ఆమె ఇలాంటి ప్రోత్సహించింది. వాళ్ళు ఎంతో మంది మహిళా ఉద్యోగులను వేధిస్తూ, వాళ్ళ హరాస్మెంట్ చేస్తూ, వాళ్ళ చేత బీఫ్ తినిపిస్తూ, అలాగే వాళ్ళని మత మార్పిడి చేస్తూ, మీరు నమాజ్ చేస్తే మీకు డబ్బులు ఇస్తాము, బోనస్ ఇస్తాము, ఈ విధంగా ప్రలోభాలు కూడా పెడుతూ చేస్తూ వచ్చారు. ఆ కంప్లైంట్స్ కంపెనీలు ఎంతమంది కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు, బయట ఉన్న పోలీసులకు ఇస్తే కూడా పట్టించుకోలేదు. ఆఖరికి దానికి తీవ్ర ఒత్తిడి రావడం వల్ల పోలీసులే, మహిళా కానిస్టేబుల్, మహిళా పోలీసులే టీసీఎస్లో ఉద్యోగాల మీద చేరి దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ప్రూవ్ చేయడం వల్ల ఇప్పుడు ఆ కేసు బయటకు వచ్చింది. ఇలాంటిది ఏదో ఒకరి వల్లనో ఒకరు చేయడం వల్ల కాదు. అది నిన్న కూడా న్యూస్ వచ్చింది. ఏమంటే ఆ నిదా ఖాన్ అనే అమ్మాయి హెచ్ఆర్ మేనేజర్ కూడా కాదు, టెలికాలర్ మాత్రమే, అయినా కూడా ఇంత నడపగలిగింది. అంటే టీసీఎస్ యాజమాన్యం కావచ్చు, కార్పొరేట్ యాజమాన్యం కావచ్చు నిద్రపోతుంది అనేది వాళ్ళకి తెలియలే. రెండో విషయము, అది నిన్న ఇంకా లేటుగా వచ్చిన విషయం ఏంటంటే, ఆమెకి అల్ఫాలా యూనివర్సిటీలో జరిగింది, ఏదైతే బాంబ్లా జరిగిందో ఢిల్లీలో, ఎవరైతే హిందువుల్ని కానీ అన్ని మతస్థులు అందరినీ కానీ చంపాలని విషం తయారు చేసిన డాక్టర్లు ఎవరు ఉన్నారో వాళ్ళతో ఈమెకు కూడా పరిచయం ఉంది. అలాగే సెక్స్ రాకెట్, మలేషియాలో ఉండే సెక్స్ రాకెట్తో ఈమెకి సంబంధం ఉంది, సెక్స్ రాకెట్ నడుపుతూ ఉంది. అలాగే ఎంతోమంది హిందూ అమ్మాయిల్ని బయటకు అమ్ముతున్నారు. ఈ విషయం కూడా నిన్న న్యూస్లోనే వచ్చింది. అది ప్రైవేట్గా మేము ఇన్వెస్ట్ చేసింది లేదు. ఇలాంటిది హైదరాబాద్లో జిమ్లో జరిగినారు, బెంగళూరులో జిమ్లో జరుగుతుంది. ఈ విషయాన్ని మనం పదే పదే తెలుసుకుంటున్నాం, కానీ ఇది ఇంత డీప్గా ఒక మైనర్ అని అబ్బాయి, ఆసిఫ్ అనే అబ్బాయి 19 ఏళ్ళ యువకుడు ఇంతమందిని చర్చినాడు అంటే ఒకటి చేయలేడు, ఎంతో గ్యాంగ్ ఉంది. అంటే ఇది మామూలుగా ఎవరితో అఫేర్ పెడితేనో, ఏదైనా జరిగితేనో, పర్సనల్ గొడవ జరిగితేనో సివిల్ అవుతుంది. కానీ ఇన్ని సమస్యలు జరుగుతున్నాయంటే అది క్రిమినల్ పెయిన్ ఉండి ఏదో ర్యాండమ్గా జరగట్లేదు. ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయము అనే విధంగా మేము విశ్వ హిందూ పరిషత్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసుకున్నాము. ఈ విషయాన్ని మేము రాష్ట్రపతి గారికి చెప్తున్నాము. దీని మీద దేశవ్యాప్తంగా ఎంక్వైరీ జరగాలి. ప్రతి చోట కూడా ఇలాంటివి ఏ సమస్యలు ఉంటే చిన్న సమస్యను వదిలిపెట్టకుండా తీవ్రంగా ఆలోచించి వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది మళ్ళీ ఎప్పటికీ రిపీట్ కాకూడదు అనే ఉద్దేశంతో మేము డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.